హలో ఇంజనీర్స్, వెల్కమ్ టు విన్ ప్రోగ్రామింగ్. నా పేరు వినాయక్. సో డెవాప్స్ అనేది ఐటీ ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్వేర్ డెలివరీ ఎలా జరిగేదో తెలుసా? డెవలపర్ టీమ్స్ వాళ్ళ కోడ్ని రాసుకున్న తర్వాత దాన్ని ఆపరేషన్స్ టీమ్కి ఇచ్చేవాళ్ళు. తర్వాత డిప్లాయ్మెంట్, సర్వర్ మెయింటెనెన్స్, ఇష్యూస్ వస్తేనో డీబగ్ చేయడం అవన్నీ కూడా ఆపరేషన్స్ టీమ్ వాళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట. అయితే దీంట్లో ఏదైనా ఇష్యూ వస్తే డెవలపర్ టీమ్స్కి ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో పెద్ద యుద్ధమే జరిగేది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చిందే డెవాప్స్ ప్రాక్టీసెస్. ఈవెన్చువల్లీ కంపెనీ స్టార్టెడ్ క్రియేటింగ్ టీమ్స్ ఇన్ ఏ డిఫరెంట్ అండ్ ఇంటెలిజెంట్ వే. డెవ్ టీమ్స్కి ఆపరేషన్స్ టీమ్స్కి మధ్యలో ఉన్న సైలోస్ తీసేసి ఇద్దరు కూడా క్లోజ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ దెన్ సేమ్ టీమే బోత్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ చూసుకునేట్లు అడాప్ట్ అయ్యాము. అండ్ దెన్ సింగిల్ ఇంజనీరే తన డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత డిప్లాయ్మెంట్స్, ఇష్యూ ట్రాకింగ్, మానిటరింగ్ అండ్ దెన్ డీబగింగ్ చేసుకునే సిస్టమ్స్ని కూడా మనం బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా డెవ్కి ఆప్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ పోయి డెవాప్స్ అనేది వచ్చింది. అయితే డెవాప్స్ నేర్చుకోవడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ లెర్నింగ్ ఏ సెట్ ఆఫ్ టూల్స్ లైక్ క్యూబర్నెట్స్, డాకర్, పైప్లైన్స్, but it's more of a practice. So it is like how different teams and engineers are sharing a common responsibility అని. సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా, సేఫ్గా, రిలయబుల్గా డెలివర్ చేయడానికి మనం అడాప్ట్ చేసుకొని బిల్డ్ చేసుకున్న ఒక సిస్టమే డెవాప్స్. అది ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ అంటిల్ దెన్ సీ యూ.